యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన మంత్రులు నారాయణ, రాంప్రసాద్ రెడ్డి కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాటుపై చర్చ. ఈ మధ్యాహ్నానికి ఆయా ప్రాంతాలకు చేరుకోనున్న బస్సులు 3200 ఆర్టీసీ బస్సులు, 4100 ప్రైవేట్ బస్సుల్లో బీచ్ రోడ్డుకు తరలిరానున్న ప్రజలు బస్సుల రాకపోకలు, పార్కింగ్ పై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చి తిరిగి వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ. ఎన్ని బస్సెస్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినాయి, ఎన్ని బస్సెస్ ఆ డెస్టినేషన్ బ్యాక్ వెళ్ళిపోయాయి, టోటల్గా ఎండ్ టు ఎండ్ క్యాప్చర్ చేస్తున్నాం సార్. అలా ట్రాకింగ్ కూడా ఉంది సార్. అదే సార్ ట్రాకింగ్ చూపిస్తాయి లైవ్ పెట్టండి. ఇంత బ్యాలెన్స్ ఉంది, 70 బ్యాలెన్స్ సార్. సో ఇందులో వాళ్ళు 2,48,677 మంది ప్రాబుల్ పార్టిసిపెంట్స్ డేటా మనకి అప్లోడ్ చేశారు సార్, విత్ నేమ్స్ ఆఫ్ ద డీటెయిల్స్ ఉన్నాయి సార్. సిమిలర్లీ విజయనగరం సార్ 661 బస్సులు ప్లస్ ఇన్ఛార్జ్ సార్. యాక్చువల్గా వాళ్ళందరూ లాగిన్ అయ్యారు సార్. అందులో మనకి 571 పీపుల్ అప్లోడింగ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు చేసి 22,000 సార్. దీని టార్గెట్ యాక్చువల్గా 30,000 సార్. 30,000. సో కొద్దిగా మీకు 2-3 అవర్స్లో అది 35,000 రీచ్ కావచ్చు సార్. సో ఇది సార్ ఇప్పుడు ఓవరాల్గా 3,28,000 మంది పార్టిసిపెంట్స్ డేటా మనకు యాప్లో రికార్డ్ అయిపోయింది సార్. సో మనకి 2-3 అవర్స్ తర్వాత ఇట్ మిట్ టచ్ అప్ 3,70,000 రీచ్ కావచ్చు సార్. సో ఫైనల్గా మనకు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బస్సులో కూర్చుంటాను సార్. యాక్చువల్గా ఏం ఫీచర్స్ ఉన్నాయో ఒకటి చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఒకటి ప్రిపేర్నెస్ రిపోర్ట్ ఉంది సార్. ప్రిపేర్నెస్ రిపోర్ట్ అంటే అక్కడ మనకి టోటల్ బస్సులతో పాటు బస్సులు ఆ స్టార్టింగ్ పాయింట్ పికప్ పాయింట్ రీచ్ అయినాయా లేదా, ఎన్ని అయినాయి, ఎన్ని కాలేదు, అలాగే ఆ బస్సుకి బ్యానర్స్ రెడీగా పెట్టుకున్నారా లేదా పెట్టాను సార్. దాంట్లో బస్సులో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉందా లేదా అనేది పెట్టండి. ఇది టోటల్ ప్రిపేర్నెస్ రిపోర్ట్. తర్వాత ఇది మూవ్మెంట్ ఆఫ్ పార్టిసిపెంట్, ఇది క్రూషియల్ రిపోర్ట్. అంటే మనకు రేపు స్టార్ట్ కాగానే టోటల్ మూవ్మెంట్ తన పార్టిసిపెంట్స్ క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు నెంబర్ ఆఫ్ బస్సెస్ స్టార్ట్ అయినాయి, ఎన్ని బస్సు స్టార్ట్ అయినాయి, అది క్లిక్ చేస్తే మనకు ఆ టైం వారికి ట్రాకింగ్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఎంతమంది ఆ బస్సుల్లో ఉన్నారు, అలాగే ఆ బస్సులో కంపార్ట్మెంట్